దేవునితో ఉన్నావా లేక లోకంతో కలిసిపోయావా? పెర్గమాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జాగ్రత్తము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికీ తెలియదు. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉంది, కానీ నీ జీవితంలో రాజీ కూడా ఉంది. బిలాము బోధ అనగా మనుష్యులను పాపానికి లాగడం, పాపాన్ని చిన్నదిగా చూపించడం. ఈరోజు ఇది ఇలా కనిపిస్తుంది. ఇది చిన్న తప్పే అని అనుకోవడం, అందరూ చేస్తున్నారని అనుసరించడం, కొంచెం తప్పు చేస్తే ఏమవుతుంది అని భావించడం. ఇది నెమ్మదిగా మన హృదయాన్ని దేవునికి దూరం చేస్తుంది. నికొలాయితుల బోధ అనగా పవిత్రతను తక్కువగా చూడడం, పాపాన్ని సహజంగా అంగీకరించడం. ఈరోజు ఇది ఇలా కనిపిస్తుంది. తప్పును సరి అనుకోవడం, లోకపు అలవాట్లకు లొంగిపోవడం, దేవుని మార్గాన్ని తేలికగా తీసుకోవడం. ఇది మన ఆత్మను బలహీనంగా చేస్తుంది. ఈరోజు సందేశం, ప్రియులారా, మనం దేవుని నమ్ముతున్నాం, కానీ మన జీవితం దేవునికి నచ్చుతుందా? మనం ప్రార్థిస్తున్నాం, కానీ మన నిర్ణయాలు సత్యానికి సరిపోతున్నాయా? మనం విశ్వాసంలో ఉన్నాం, కానీ సత్యంలో నిలబడుతున్నామా? ఇదే పెర్గమా సంఘ పరిస్థితి. ఇప్పుడు ప్రశ్న నీకు, నీవు రాజీ పడతావా లేక సత్యంలో నిలబడతావా? మారు మనసు పొందు, పవిత్రంగా ఉండు, సత్యంలో నిలబడు. అప్పుడు దేవునిచ్చే బహుమానం నీదే. చివరగా, చెవులున్నవాడు ఆత్మ చెప్పుచున్నది వినుగాక. ఇప్పటి వరకు పెర్గమా సంఘం యొక్క పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. తర్వాత వీడియోలో మనము తుయతైరా సంఘానికి దేవుడు ఏమైనా సందేశం ఇచ్చాడు, ఆ సందేశం నుంచి మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.